నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. 2 ఏళ్ల కాపురం తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో లుకలుకలు బయటపడ్డాయి. తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు పరస్పరం మాట్లాడుకోవటం, నిందించుకోవటం, విమర్శించుకోవటం, అభియోగాలు మోపుకోవటం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన్ గారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఇదేదో ఇప్పట్లో ఆరేలా లేదు. ఎందుకంటే సూటిపోటి మాటలు అండ్ నేరుగా అభియోగాలు. వైసీపీ కోసం పనిచేస్తున్నారు బాలినేని అంటే దామచర్ల భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పేసి ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు మరి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు, కన్నెర కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళెవరు మాట ఏంట్లా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా హుటాహుటిన వాళ్ళని పిలిపించి, వాళ్ళ నాయకత్వాన్ని పిలిపించి మాట్లాడి ఇట్లాంటి పంచాయతీలు ఏం లేకుండా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే మరో అరాచక వ్యక్తిని మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రాకుండా చూడాలంటే ఈ చిన్న చిన్న అభిప్రాయ భేదాలని పక్కన పెట్టుకోవాలని చెప్పేసి పాపం ఆయన చెప్పాల్సిన స్థాయిలో, సముదాయించాల్సిన స్థాయిలో, బుజ్జగించాల్సిన స్థాయిలో అన్నీ చేస్తూనే వస్తున్నారు. బట్ ఎందుకని వీళ్ళు వింటలేదు ఎమ్మెల్యేలు? అంటే స్థానికంగా ఉండే విభేదాల కారణమా? ఇతరతర అంశాలు ఏమన్నా తెర మీదకి వస్తున్నాయా? వైసీపీ ఏమన్నా కుట్రలకి తెరలేపుతోందా? ఈ అంశాలంటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయశేఖర్ రెడ్డి గారు. అండ్ కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే రాజీవ్ గాంధీ గారు. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్, మనం మాట్లాడే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి డిబేట్లో కలిగి ఉన్నారు. మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో పలాని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, పలాని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయ రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమి ఉంది. 150 ఫేర్ ప్లే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన, వేరే దానికి పనికిరాదా? ఒక్క షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేసావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పెట్టారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం. ఓకే మేడం విజయశేఖర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓర్పు నశించింది. సరే, నేనంటే ఇవాళ నిన్నో వచ్చాను, నా సంగతి వదిలేయండి. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి 150 ఫెయిర్ ప్రైస్ షాపులు ఉంటే ఒక్కటి ఇస్తారా జనసేనకని? ఆయనకి అర్థం కావట్లేదు. ఆల్రెడీ 80-15-5 ఒప్పందం అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వచ్చి, అంటే అది బహుశా చదువు ఉండడు లేకపోతే ఈయన ఉండడేమో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఒకటి ఇస్తారంటే ఒకటిన్నా ఇచ్చినందుకు సంతోషించాలి కదా అని కదా మీరు చెప్పాల్సింది. దానికి గొడవ ఎందుకు సార్? సార్ అందరికి కూడా నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లాగే ప్రేక్షకులు కూడా. సార్, ఈ ఒంగోలు ఎపిసోడ్ ఏదైతే నడుస్తుందో ఇది ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరగట్లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ సిరీస్ ఆఫ్ ప్రెస్ కావచ్చు, లేదంటే వీళ్ళిద్దరి మధ్య కొంత పొరపచ్చాలు కావచ్చు. ఎందుకంటే సార్ వీళ్ళు గత కొంతకాలంగా ఇద్దరు ఫైట్ చేస్తున్నారు.
ఒక ఆయన వైసీపీలో, ఒక ఆయన టీడీపీలో గత కొన్ని నాకు తెలిసి 2 దశాబ్దాలుగా వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. సార్ నేను అడుగుతున్నా, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలోకి తీసుకున్న తర్వాత ఆయనకు ఒక బృహత్తరమైన బాధ్యత అప్పగించారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా మీరు 6 ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలన్నీ పర్యటించండి, జనసేనను నిర్మాణాత్మకమైన ఒక పార్టీగా తీర్చిదిద్దండి సార్. పూర్తిగా అక్కడ సభ్యత్వాలు కావచ్చు, లేదంటే నాయకులు చేర్చుకోవడం కావచ్చు, లేదంటే ఉన్న నాయకుల్ని అద్భుతంగా తీర్చిదిద్దడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఒక అద్భుతమైన బాధ్యత అప్పగించి సార్ జనసేనలో ఈ మధ్య కాలంలో చేరిన ఏ నాయకుడికి కూడా ఇవ్వనంత మర్యాద, ఆయనకు ఆ గౌరవం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని 6 జిల్లాలకు ఇన్ఛార్జిగా పెట్టి తిరగమంటే మీరు పొద్దున వేస్తే ఒంగోలులో కూర్చొని దామోదర జనార్దన్ ఎలా చేశారు, దామోదర జనార్దన్ అలా చేశారని మాట్లాడడంలో ఔచిత్యం ఏంటో నాకైతే అర్థం కాదు సార్. నేను అంటే కొన్ని వాస్తవాలు మాట్లాడతా డిబేట్స్కి వచ్చింటే సార్, నేను ఒక తెలుగుదేశం వ్యక్తిగా మాట్లాడలేదు సార్. మీరు ఒకసారి ఆలోచించండి, న్యాయం ధర్మం మాట్లాడదాం. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మినిస్టర్ అయింది ఎవరు సార్? ఎవరు మినిస్టర్ అయ్యారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ కాలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సామ్రాజ్యాన్ని నడపలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టానుసారం ప్రవర్తించలేదా సార్? 2.5 సంవత్సరం మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన్ను జగన్మోహన్ గారు తీసేస్తే రకరకాల ఒత్తిళ్లు పెట్టి రకరకాల మాటలు మాట్లాడలేదా సార్? మీరు 5 సంవత్సరాలు పవన్ ఎంజాయ్ చేశారు, మీ ఇష్టానుసారం ప్రవర్తించారు, దామోదర జనార్దన్ గారి మీద కేసులు పెట్టారు, మీరు అన్ని రకాలుగా వారిని నాశనం చేయాలని ట్రై చేశారు. పాపం సార్, దామోదర జనార్దన్ గారిని పాపం అనాలి ఈ విషయంలో. మీ దగ్గర ఇబ్బందులు పడి మిమ్మల్ని మీ ద్వారా బాధలు పడి రాజకీయంగా అడగదొక్కపడి కేసులు పెట్టించుకొని ఈ రోజు మళ్ళా మీరు పక్కలో బల్లెలాగా తయారై పక్కన వేసి ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఏమనాలి సార్? సార్ నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా నేను ఒకేలాగా మాట్లాడు. మీరు గమనించండి, ఏ డిబేట్కి వచ్చినా నేను ముగ్గురి విషయంలోనూ ఒకేలాగా మాట్లాడతా. నాకు 3 నాయకులే. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డిబేట్ ద్వారా అప్పీల్ చేయాలనుకున్నా సార్. ఎట్లాగా సార్, నాకు తెలిసి నేను 40-50 ఏళ్ల వ్యక్తి ఏం కాదు, యువకుడేం కాదు. యువత అంటే కనీసం ఆవేశం ఉంటుంది, ఆవేశంలో మాట్లాడని అనుకోవచ్చు. 70 సంవత్సరాల వయసు సార్. నేను అడుగుతున్నా, ఇంత వయసులో మీరు నిర్మాణాత్మకంగా వివరించాల్సి పోయి ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ మిమ్మల్ని అదే పనిగా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో తెచ్చుకుంటే మీరు పొద్దున్న చేస్తే ఈ రకమైన పరిస్థితులు తీసేస్తే ఏం మాట్లాడాలి సార్? ఎవరైనా ఏం మాట్లాడతారు సార్? నిజంగా సార్, దామోదర జనార్దన్ గారు ఎంత బాధపడుతుంటారో అందరూ కూడా ఊహించలేదు ఈ విషయంలో. అసలు సార్ ఆయన ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల మీతో ఫైట్ చేసి మీ మీద గెలిస్తే మళ్ళా మీరు జనసేనలోకి వచ్చి పొద్దున్న వేస్తే దామోదర జనార్దన్ గారిని విమర్శించడం ఏంటి సార్? నిజంగా ఆయన తప్పులు చేసింది దామోదర జనార్దన్ గారు. మీరు చర్య తీసుకోకూడదా? మీరు మినిస్టర్ గా లేరా? మీరు 5 ఏళ్ళు ఒంగోలు పరిపాలించలేదా? లేదంటే మీరు అధికార పార్టీలు లేరా? మరి మీకు సత్తా ఉంటే దామోదర జనార్దన్ గారి చర్య తీసుకోలేదు, ఎందుకు తీసుకోవాలా మీరు? నిజంగా ఆయన తప్పులు చేసింటే సార్, ఇంకో మాట మాట్లాడుతున్నా, నిజంగా ఆయన తప్పులు ఇప్పుడు చేసింటే కూడా మీరు బయట పెట్టండి. ఎందుకని మీరు ఊరికే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడతారు? ఏం తప్పులు చేశాడు సార్? ఒక్కటి ఎక్కడ కూడా సార్, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఎమ్మెల్యే మీద సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరైనా చిన్న తప్పులు చేసినా, లేదంటే వారి పనితీరు బాగాలేకపోయినా పిలిచి మరీ మందలిస్తున్నారు. చాలా అద్భుతమైన పరిపాలన నడుస్తుంది ఈ 2 సంవత్సరాల్లో. మీరేదో మీరు మాత్రమే కనుక్కున్నట్టు, మీకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలున్నట్టు, మీకు మాత్రమే కొన్ని సీక్రెట్లు తెలిసినట్టు ఈ రకంగా మీరు దుమ్మిద్దిపోయడంలో ఔచిత్యం ఏంటి సార్? దీనివల్ల లాభం కలిగి సార్, దీనివల్ల కూడా లాభం కలుగుతుందా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళిద్దరూ మరి బయటకు వచ్చి చొక్కాలు దించేసుకొని మరీ మాట్లాడుతున్నప్పుడు కూటమికి పరుగు పోట్ల పిలిచి మాట్లాడి ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళని పిలిచి మాట్లాడి, అబ్బాయి అలా బయటకు వచ్చేసి కొట్టుకోమాకండి అని చేసి మీ పద్ధతులు ఉంటాయి కదా, కన్నెర చేయడం, ఆగ్రహించడం, 2 స్కీమ్స్ ఉంటాయి మీ దగ్గర, అవి అమలు చేసి గవాలన వాళ్ళని సముదాయించవచ్చు కదా. సముదాయించి అనవసరంగా ఇప్పుడు ఒంగోలు లాంటి చోట చాలా పటిష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రకాశం జిల్లాలో ఇవాళకి కూడా మీరు అన్అఫిషియల్ సర్వేస్ ఇండికేట్ చేస్తున్నాయి ఏంటంటే 90% సీట్లు మళ్ళీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సెక్యూర్ చేసుకోబోతుంది.
ఇలాంటప్పుడు ఈ లుకలుకలు అవసరమా? మీరు పిలిచి కన్నెర చేసి ఆగ్రహించవచ్చు కదా ఒకసారి. సార్ ఇప్పుడు అదే జరుగుతున్నట్టుంది. నిన్న మొన్న ఈ మాదిరిగా ఆల్రెడీ మాట్లాడినట్టున్నారు జనసేన అగ్రగణ్య నాయకత్వం ఒక పక్క శ్రీనివాస్ రెడ్డి గారితో, ఇంకో పక్క తెలుగుదేశం నాయకులు దామోదర జనార్దన్ గారితో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు పిలిచి ఎక్కడికక్కడ ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు సార్. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. దీని వల్ల పార్టీలకు ఇబ్బంది వస్తుందని అయితే నేనైతే అనుకోను సార్. మా అగ్ర నాయకులు చాలా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి విజయశేఖర రెడ్డి గారు. దామచర్ల జనార్దన్ గారు ఏం మాట్లాడారో చూసి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్దాం. దామచర్ల జనార్దన్ గారు పేరుకేమో అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేస్తే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను కూడా దానికి అధిష్టానం కంప్లైంట్ చేసి ఇద్దరికి చేస్తామండి, ఇద్దరికి పంపిస్తాను. అందరం వాళ్ళ దగ్గర కలుస్తున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి కూడా తనకి ఇంటిమేట్ చేస్తాం. చూసి తనకి ఏం చేయాలో చెప్తాం. పార్టీ చెట్ల అతను ఏంటంటే వ్యక్తిగతంగా మనిషిలో ఒకటి పెట్టుకుంటాడు, పైకి ఒక యాక్షన్ చేస్తుంటాడు. అది ఏందనేది ఖచ్చితంగా తెలిసేది. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తుంది. అది కూడా అన్నీ కూడా ఆయన ఏమి బేస్ చేసుకోవడం కావాలని చూసి చేస్తున్నాడో అది కూడా అవునండి. ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్న ఒక అతను ఏఎంఆర్ వాళ్ళు కొట్టారని చెప్పేసి వాళ్ళు కేసు పెడితే అతను ఎవడు వైఎస్ఆర్, ఇతనికి ఏం సంబంధం అండి కూటమిలో ఉండేవాడు. అదేవిధంగా లింగారెడ్డి అని ఒక అతను డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని ల్యాండ్ కబ్జా చేసి అతను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతాడు. అందరికీ వైఎస్ఆర్ వాళ్ళకి పనిచేస్తారు. నువ్వు కూటమిలో ఉంటా, కూటమికి విరుద్ధంగా వాళ్ళకి పనులు చేసి పెడుతున్నాడు ఇతనుండి. అవి కూడా అన్ని ఎవిడెన్స్ తోటి సహా మేము పార్టీకి సబ్మిట్ చేస్తాం. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. రైట్. రాజీవ్ గాంధీ గారు, ఇది మొత్తానికి ఏంటంటే ఆయన జనసేనలో ఉంటూ మీకోసం అసలు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆధారాలతో సహా చెప్పారు దామచర్ల జనార్దన్ గారు. అట్లా నిజంగా అంటే పక్క పార్టీలకి మీ నాయకుల్ని పంపించేసి పని చేయించుకోవడం అనేది మీకు తెలిసినంతగా బహుశా తెలుగుదేశం వాళ్ళకి తెలిసినట్లేదు. చాలా అద్భుతంగా పనిచేసిన ఆయన ఆధారాలతో సహా చెప్తున్నారు. దామచర్ల జనార్దన్ గారు మాట్లాడితే నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరేమంటారు? వాసుదేవ్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సరే, మా పార్టీ నాయకులను పక్క పార్టీల్లోకి పంపించి వాళ్ళ ద్వారా మా కార్యకర్తలకు ఏదో సాయం చేయటమో మేలు చేసే కార్యక్రమం చేశారన్నటువంటిది ఆయన ఆరోపణ. అయితే మా కార్యకర్తలకి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసుకోలేక మేము ఓడిపోయాం. మేమేం ప్రజలకు అన్యాయం చేయబట్టి ఓడిపోదా. మా కార్యకర్తలు, మా నాయకుడు మొత్తం ప్రజలకి నీతి నిజాయితీగా సేవ చేశాడు, అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పంచిపెట్టాడు. అదే తెలుగుదేశం వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి, చేనేతకి ఇచ్చే దాంట్లో కూడా సగం వాటా నాకు ఇస్తే చేనేతకి ఇచ్చే లిస్టు నీ పేరు పెడతానని చెప్పి క్లియర్ గా ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చినాయి. ఒక ఏదైనా ఏ పథకంలోనైనా కమిషన్లు తీసుకుని కార్యకర్త వ్యవస్థని బలోపేతం తెలుగుదేశం పార్టీ చేసుకుంటే అటువంటి కమిషన్ల వ్యవస్థ, అటువంటి దళారీల వ్యవస్థ లేకుండా ట్రాన్స్పరెంట్ గా మేము ప్రజలకు చేసాం. మా కార్యకర్తలకు ఉంటది, వాళ్ళు తవ్వుకున్నారు, వాళ్ళు తిన్నారు, మేము తిన్నాం అనుకున్నాం, అధికారం వస్తే మేము బాగుపడలేదు, మా నాయకుడు అన్యాయం చేసిన కొంత బాధ మా కార్యకర్తలో ఉంది. వాస్తవం, మేము ఓడిపోవడానికి కార్యకర్తలని పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోవడం లేక దెబ్బతిన్న వాళ్ళం, అధికారం అదే రీజను. పోనీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఆ పనులు ఎందుకు చేస్తాం? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలిసింది స్ట్రైట్ ఫైట్. మీరు ఏదైనా చూడండి, మీరు సోనియా గాంధీ గారితో ఫైట్ చేసినప్పుడు కానీ, లేదా కిరణ్ గారితో కానీ, లేదంటే చంద్రబాబు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ ఎవరితోనూ స్ట్రైట్ ఫైట్ ఉంటే ఎస్ సవ్యంగా ఉండండి, లేదా యుద్ధం చేయండి. ఇదే తప్పితే వెన్నుపోటు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎలా వచ్చినాయి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి రాజకీయాలతో కూడినటువంటి తరతరాలు ఉన్నటువంటి వ్యక్తిగత తగాదా ఒక పక్క అయితే, కాయిన్ అదర్ సైడ్ కూడా చూడమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన ఎస్పెషల్ అంటే బీజేపీ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు కాబట్టి తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీల యొక్క కూటమి కూడా
కల్లోల కూటమిగా తయారైంది. ఎప్పటికప్పుడు నివురు కప్పిన నిప్పులాగే ఉంది. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ న్యాయం ధర్మం అని 2 మాటలు మాట్లాడారు, కూటమి ధర్మాలు పాటించాలని. అర్థం కాని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇద్దరు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు. ఈ 2 వేర్వేరు రాజకీయ పార్టీలు కూడా 19 నుంచి 24లో వీళ్ళ కూటమిగా ఏర్పడేంత వరకు కూడా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీగా మేము పనిచేసామని చెప్పుకుంటున్నారు. బట్ మొదటి నుంచి మేము ఆరోపణ ఆయన కోసమే పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కోసమే, జనసేన కోసం కాదు మేము ఆరోపిస్తున్నాం. అయినప్పటికీ వీళ్ళ వాదన ఏంటి? లేదు జనసేన కోసం జనసేన, టీడీపీ కోసం టీడీపీ 175 నియోజకవర్గాల్లో పనిచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, 21 సీట్లు జనసేనకు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మనం అందరం త్యాగాలు చేయాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ సముచిత స్థానాలు ఉంటాయన్నారు. అలాగనుకుని వాళ్ళు పనిచేశారు. సరే వాళ్ళు ఏ రకంగా గెలిచిన పక్కన పెట్టి మొత్తానికి అధికారం సాధించారు. సాధించినప్పుడు 21 మంది శాసనసభ్యులు జనసేన వారు ఉంటే ఆ 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కి ప్రోటోకాల్ తో కూడినటువంటి పదవులు, నామినేటెడ్ పదవులు తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టింది. మరి అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో జనసేన త్యాగం చేసింది కదా టీడీపీ కోసం. మరి ఆ ఉన్న ప్రతి చోట జనసేన వాళ్ళకి ప్రోటోకాల్ పదవులు ఇవ్వాలి కదా. కానీ ఆ రకమైనటువంటి న్యాయం ధర్మం ఎక్కడ పాటించలేదు కదా. ఈ యొక్క బాధ వేదన ప్రతి జనసేన కార్యకర్తలో ఉంది. పనుల దగ్గర నుండి, ప్రాజెక్టుల దగ్గర నుండి, పదవుల దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా అధికారం, ఆధిపత్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీది, బానిసత్వం అంతా కూడా జనసేన పార్టీది. జనసేన పార్టీకి కూటమిలో ఎక్కడ న్యాయం జరగట్లేదు. అయితే అది మాకు అనవసరమైనటువంటి మాట. వాళ్ళ కాల్లో వాళ్ళ చెప్పులో మేము కాలు పెట్టాం. కానీ ఈ రోజు చర్చ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత జనసేన కార్యకర్తలందరూ ఫుల్ ఖుషి. ఎందుకు ఖుషి? పవన్ కళ్యాణ్ గారు ఎలాగా నోరెప్పట్లేదు, కనీసం ఈయన మాట్లాడుతున్నట్టు. నిజమే, 100 షాపులు ఉంటే 1 షాపు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కూటమిలో కరివేపాకులో తీసి పడేసింది. అవసరానికి మాత్రమే వాడుకుంటుంది తప్ప ఇంకొకటి కాదు. ఇలాగా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచల్ల జనార్దన్ గారు కాదు. ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు పోటీ చేశారు కదా. మరి ఈరోజు వర్మ గారి పరిస్థితి ఏంటి? అలాగా ఏ నియోజకవర్గం మీరు తీసుకున్నా ప్రతి చోట ఈ గొడవలు, కల్లోలు, లోకలోకలు ఉన్నాయి. మాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే, బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజలకు పని చేయాల్సింది పోయి వీళ్ళ పదవులు పంచుకోవడానికో, వీళ్ళ వాటాలు పంచుకోవడానికో, అంతర్గతంగా వచ్చినటువంటి విభేదాలని సర్దుమణిగించుకోవడానికి వీళ్ళ సమయాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు. ఒకటి, ఎప్పుడైనా మేము మొదటి నుండి చెప్పాం, మీరు కలిసి వచ్చినా మేము మీతో పోటీ పడతాం, విడిపోయినా పోటీ పడతాం. మీరు కలిసి ఉన్నా విడిపోయినా మాకేం సంబంధం లేదు. మేము ప్రజల కోసం మీ మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయాలు తెలియదు. ఆయన కదా సీఎం రమేష్ ని, సుజనా చౌదరిని, ఇతర రాజ్యసభ మెంబర్లందరినీ బీజేపీ పార్టీలోకి పంపించి వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయించి, ఇదంతా ఎవరు తెలియనటువంటి వ్యవహారం. సో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అలా చేయలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు అంతే. ఆయనకు కానీ మాకు కానీ సంబంధం లేదు. అది ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత తగద ఒక పక్క, జనసేన జరుగుతున్నటువంటి అన్యాయం ఓ పక్క. ఆయన మాట్లాడారు, అది వాళ్ళ వ్యక్తిగతం. మస్తానరావు గారు, ఏంటి సార్ ఈ కాన్ఫ్లిక్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది, ఎవరూ తగ్గట్లేదు. ఈయనేమో కాణిపాకం రమ్మంటారు, స్పెషల్ బస్ వేస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేద్దాం అంటారు ఈయన. ఆయనేమో ఆధారాలు చూపించమంటారు. ఆధారాలు కాణిపాకంలో చూపించాలా, లేకపోతే ఇక్కడ విడిగా ప్రెస్ మీట్ పెట్టి బొంగోలులో చూపించాలా, లేకపోతే విజయవాడలో చూపించాలా? ఎందుకు అంతగా ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉండటంలో తప్పలేదు, కానీ శత్రువులుగా ఉండాల్సిన నెసిటీ లేదు. అటు ఒక కూటమిలో ఉన్నారు, ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయండి తగాదాలు అన్నదమ్ముల మధ్య. మరి కూటమి 2 పార్టీలు, రెండు విభిన్న భావజాలాలు. ఇందాక ఆయన ఏదో అంటున్నారు, ఆధిపత్య ధోరణి టీడీపీ, బానిసత్వ ధోరణి జనసేన అని. అది ఆయన అబ్జర్వేషన్ అనుకోండి, చెప్తున్నా. అలాంటి ఉన్నప్పుడు సర్దుకుపోకుండా ఇలా మరి మెళ్ళో ఎముకలు వేసుకొని బయటపడాల్సినంత నెసిటీ వచ్చింది. వైసీపీకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్లేదా? అండ్ ఇంత జరిగినా కూడా అండి, స్టిల్ ఈ రోజు ప్రకాశం జిల్లాలో టీడీపీ స్కోర్ చాలా బాగుందండి, అన్అఫిషియల్గా వస్తున్న రిపోర్ట్స్ని బట్టి. సార్ గుడ్ మార్నింగ్ అండి. 1992 రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా విజయశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నంత చూస్తే ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు జనసేన వాళ్ళు ఖుషిగా ఉన్నారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఖుషిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్ర గారు, బాలినేని గారు కొట్టుకుంటా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవరయ్యా అంటే. ఎందుకంటే వాళ్ళని బాగా దెబ్బతీసింది ఈ కూటమి. అక్కడ మేయర్ గంగాడ సుజాత గారు కానీ, ఒక 20 మంది కార్పొరేటర్లని తెలుగుదేశంలో చేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు ఒక కార్పొరేటర్ ఉంటే ఒక్కడే ఉండిపోయాడు. కానీ 27 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే 20 మందిని దీనిలో చేర్చేసుకున్న పరిస్థితి.
సో అలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కొట్టుకుంటాం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి లాభం కలిగించే అంశం, ఆనందం కలిగించే అంశంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు తన కామెంట్ చేశారు, అసలు ఆయనకి ఎందుకు బాలినేని గారికి. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి బాలినేని గారు ఎలా పనిచేయాలో ఆయన ఎలా చెప్తారు? జనసేన ఎలా పనిచేస్తుంది? జనసేన చేసుకున్నది. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ చూసుకుంటుంది. వాళ్ళు ఎలా పనిచేయాలో చెప్తారా? పిఠాపురం వరం గారు ఎలా పనిచేయాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తే అన్నారా? అప్పుడప్పుడు బయటకు మారుతూనే ఉంటారు కదా. సో ఎవరి పార్టీ వాళ్ళదే. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు కాణిపాకం వినాయకుడి ముందు కాదు, వీళ్ళిద్దరూ ప్రమాణాలు చేయాల్సింది ప్రజల ముందు చేయాలి. ఎందుకంటే ఆయన ముందు 79 కేసులు పెట్టారన్నారు దామచర్ల జనార్దన్ గారు కదా. ఆ 79 కేసులు ఏంటి? దానిలో శాంటిటీ ఎంత? ప్రజలకు నష్టం కలిగింది ఎంత? ఎవరు గంజాయి అమ్ముతున్నారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఆ కేసులన్నీ ఫేక్కి పెట్టారా, నిజం పెట్టారా, ఇవన్నీ కూడా తేల్చాల్సిన బాధ్యత విజయశేఖర రెడ్డి గారు తీసుకోవాలి. మరి దామచర్ల జనార్దన్ గారి మీద కేసులన్నీ కూడా ఏంటది? రెండోది, దామచర్ల జనార్దన్ గారు ఆరోపణ ఏంటి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అధికారం పోయి 100 రోజులు గడవకుండానే జనసేనలో చేరారు. ఆయన మీద ఎంక్వైరీ అంతా రెడీ సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆశ్రయించడం, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయడం, ఆయన తర్వాత మార్కాపురం జలజీవన మిషన్కి వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక నుంచి ఆయన అక్కడ గౌరవించడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన అవినీతి ఏంటి? మరి వాళ్ళ అబ్బాయి ఏం చేశారు? వాళ్ళ అబ్బాయి మీద కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. దామచర్ల ఎందుకని ఊరుకుంటున్నారంటే ఏంటి, మీరిద్దరూ ఇలా కేసులు పెట్టుకొని మీరిద్దరు కనుక ఒకటైపోతే ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు చోద్యం చూడాలా? అంటే మీరిద్దరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఏంటిది? మరి వాటిని ఎవరు తేలుస్తారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడితే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద చర్య తీసుకోవాలి. ఆయన చుట్టాలో ఏంటో నాకే తెలియదు, దూరం చుట్టాలో ఏంటో. పోనీ మీ కూటమి వచ్చినప్పుడు అప్పుడు ఆరోపణలు చేశారు కదా దామచర్ల జనార్దన్ గారు, ఇంకో జగన్ గారికి ఆయన చుట్టం కాబట్టి ఆయన అవినీతికి పాల్పడినా కూడా, భూ కబ్జాలకు పాల్పడినా కూడా, ఎందుకంటే అక్కడ ఒంగోలు సుబ్బారావు గారు అనేది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దానికి సంబంధించి కేసులు ఇవన్నీ కూడా అప్పట్లో ఆరోపణలు అన్నీ ఉన్నాయి. అప్పుడు జగన్ గారు అంటే తీసుకోలేదు. సరే, ఎందుకు తీసుకోలేదు అనేది ప్రజలు కూడా తీర్పిచ్చారు కాబట్టి దాన్ని పక్కన పెడతాం. మరి మీరెందుకు కూరుకున్నారు? మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకున్నారు? ఇప్పుడు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంటుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతికరంగా సంపాదించుకుంటానికి కాదు కదా. మీరు కాణిపాకం వెళ్ళక్కర్లేదు. ఒంగోలు ప్రజల ముందు మీరు చేసిన తప్పులేంటో ఒప్పుకోండి. లేదు తప్పులేం చేయలేదంటే అదైనా ఒప్పుకోండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తుంటే అధిష్టానాలు కూడా వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణల మీద మాట్లాడాలి. కానీ మీరిద్దరు కనుక ఇట్లా మాట్లాడుకుంటాం వల్ల ప్రజల్లో మనం చులకనైపోతాం, మీరు మెదకుండా ఉండండి, మీరు మాట్లాడుకుంటే ఇక మీద కనుక బహిరంగంగా మాట్లాడితే మేము ఇద్దరి మీద యాక్షన్ తీసుకుంటా ఉంటాం ఏంటి? అసలు ఏంటి అక్కడ అవినీతి ఆరోపణల మీద నిజాలు నీకు తెచ్చాలి కదా, ఎవరు తోచుకుంటున్నారు ఏంటి? సో రెండోది, రేషన్ డిపోలు 100 వస్తే ఒకటి ఇచ్చారంటున్నారు. అసలు ఏంటి 100 వస్తే ఒకటి ఏంటి? మరి జనసేన కార్యకర్తలకి సంబంధించి కూటమిలో ఏం చెప్తారు? సో వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే ఇలాంటివన్నీ కూడా ఉంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అనేది ఎట్లా ప్రశ్నార్థకంగా మారింది? సో ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం. ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏమేమి చేశారు, అవినీతి ఏం చేశారు, అవన్నీ కూడా నిగ్గు తెల్చాలి. అదేవిధంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద కూడా ఆయన విచారణ ఎంచుకొని నిర్దోషంగా ప్రజలకు చెప్పాలి. అంతేగాని మీరిద్దరూ మీ అధిష్టానాలు మెదకుండా ఉండమన్నాయి కదా అని చెప్పేసి వాటినంటే పక్కన పెడితే మరి అవినీతి ఆరోపణలు కానీ, భూ కబ్జా ఆరోపణలు కానీ, అసలు వాంట్లో శాంటిటీ ఎంత ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరిద్దరూ ఇంకోటి కూడా వాసు గారు, ఇక్కడ ఏంటంటే ఒంగోలుకు సంబంధించి ఇప్పుడు జనసేన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనేమో దామచర్ల జనార్దన్ గారు చేర్చుకుంటారు, ఆయన్ని వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారంట. ఇది జనార్దన్ గారు చెప్పే సిద్ధాంతం. అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ ఆయన కూడా
ఆయన్ని జనసేనలో చేర్చుకుంటే మాత్రం ఆయన అబ్జెక్షన్ చేస్తాడు. మరి గంగారు సుజాత గారు కూడా వైఎస్ఆర్సీపీలో నుంచి గెలిచారు కదా, మరి ఆమె చేర్చుకున్నప్పుడు మీకేం అభ్యంతరం లేదా? సో ఇది పరస్పర విరుద్ధమైన కంటెండర్ కాదు వాదన కదా చేస్తా ఉన్నారు. మస్తాన్ గారు ఇప్పుడు సుజాత గారు ఏమి ఎమ్మెల్యే కంటెండర్ కాదు, కానప్పుడు ఆయనకి ఏం అబ్జెక్షన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పొటెన్షియల్ థ్రెట్ జనార్దన్ గారికి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జనార్దన్ ఒక పొటెన్షియల్ థ్రెట్. సహజంగా వైరం వాళ్ళ మధ్య ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కూటమిలో ఉంటూ మాట్లాడుకొని ఏదైనా ఇన్ కెమెరా మీటింగ్లో మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాల్సిన అంశాలని జనంలోకి వచ్చేసి నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అంటే ఇద్దరివి ఎక్స్పోజ్ అయిపోయాను కదా. యూనిటీ ఆఫ్ బోత్ ద లీడర్స్ హస్ బీన్ ఎక్స్పోజ్డ్. జనం మాట్లాడతారు, జనం ముందు పల్సన్ అయిపోవట్లా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే వీళ్ళు తన్నుకొని వీళ్ళు చేసిన అవినీతి అంతా బయట పెట్టుకుంటున్నారు కదా, దానిలో నిజానిజాలంతా తేలాలని ప్రజలు కూడా కోరుకుంటారు కదా. మరి ఖచ్చితంగా అది కూడా జరగాలి. పలసమైతే అయ్యారు, మొత్తానికి అవినీతి కార్యకలాపాలు ఒకళ్ళొకళ్ళు బయటకు వస్తున్నాయి కదా, వాటి గురించి కూడా చాలాల్సిన అంశం కదా అంటాను నేను. రైట్ అండి. ఒకసారి మేడా విజయశేఖర రెడ్డి గారి దగ్గర, విజయశేఖర రెడ్డి గారు ఈ డిఎస్సి కూడా ఏంటండి